ఇంకోవైపు ప్రధానంగా ఇందులో బండి భగీరథ సంబంధించిన కేసులో ఇన్ఫ్లుయెన్సర్స్ కంప్లీట్గా ఒక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సేమ్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ వచ్చింది, అదే స్క్రిప్ట్ని పదే అదే చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళపైన పోక్సో కింద కేసులు కూడా నమోదని. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని చాలా మంది ప్రజలు నమ్మి దాంట్లో కమెంట్స్ కూడా అవును అని చెప్పి, అంటే ఇప్పుడు ప్రాపర్గా జెన్యూన్ ఇష్యూ పైన కవర్ చేసే ఛానల్స్కి ఏమో కమెంట్స్ పెడతారు, లేదు ఆమె చెప్పింది పోయింది, హనీ ట్రాప్ కావాలనే పోయింది, ఇష్టంతోనే పోయింది కదా అని చెప్పేసి, అండ్ పబ్లలోకి పోయినప్పుడు ఏమైంది, ఫామ్ హౌస్లోకి తీసుకుపోయినప్పుడు ఏమైంది, మందు తాగుతారా 17 ఏళ్ళకి అని చెప్పేసి సమర్థిస్తూ కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏం చెప్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళ గురించి? నేను అసలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తించాలనుకోవట్లేదండి. వాళ్ళు ఒక గుంపు మాదిరి ఇలాంటిది ఏదొచ్చితే అప్పుడు పంటలు వచ్చినప్పుడు పిట్టలు ఎట్లా వాళ్తాయో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాలి ఏవో సొమ్ము చేసుకునే బ్యాచ్ ఇదంతా. అదొక గుంపు. ఆ గుంపు మాటలకి లెక్క ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు వాళ్ళపైన కూడా కేసులు నమోదు అవుతాయి అంటున్నారు. ఆ నమోదు అవుతాయి కాదు, ఆ నమోదు చేస్తే వాళ్ళు చేసిన తప్పేంటో సమాజానికి కూడా అర్థమవుతుంది. అందుకని సమాజం కూడా ఒకంత జాగ్రత్త పడుతుంది. ఓహో ఇలా ఆలోచించకూడదు కావన్సు, ఇలా ఆలోచిస్తే అలా మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసు అయింది అంటే మనం కూడా అలా ఆలోచిస్తే కేసు అవ్వకపోవచ్చు. మీరు అలా ఆలోచించడం తప్పు అనేది అర్థమవుతుంది. ఇవాళ ఒక బలమైన సంకేతం సమాజానికి అందాలి అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉన్నవాళ్ళు, మాట్లాడగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఏం మాట్లాడాలి అంటే చట్టాలని గౌరవిద్దాం, చట్టం ఏంటో తెలుసుకుందాం, చట్టం ప్రకారం వ్యవహరిద్దాం. ఎవరైనా అనుకోకుండా బాధితులు మనకి కనిపిస్తే గనక, నిస్సహాయులైన బాధితులు కనిపిస్తే వాళ్ళకి మనకి చేతనైన సహాయం అందిద్దాం, లేదు ఒక మాట సాయం చేద్దాం అని అనుకోవాలి. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోటి మీరు వాళ్ళ వేదనని పంచుకోండి, వాళ్ళతోటి సంవేదన అంటారు, అది ఆ బాధను పంచుకోండి. లేదు వాళ్ళ బాధను మీరు కూడా ఎంతో కొంత తీసుకోండి, మనసులోకి తీసుకోండి, ఆ సహానుభూతిని చెందండి. అప్పుడు మాత్రమే వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఈ వెర్రి వాగుళ్ళు వాక్కుండా ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఈ గుంపులు వాగినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయని అనుకోవద్దు. ఇవన్నీ తాత్కాలికం. ఇప్పుడు వీళ్ళపైన కేసులు పెడితేనే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళనే మాట్లాడాల్సింది. వాళ్ళ గురించి చట్టాలు పనిచేయాలి ఖచ్చితంగా. ఎంత ధైర్యం ఉంటే పోక్సో చట్టం గురించి మాట్లాడతారు వీళ్ళు? వీళ్ళకి ఏం తెలుసు అసలు చట్టాల గురించి? చట్టాలు ఎట్లా తయారవుతాయో కూడా తెలియదు వీళ్ళకి ఏ ప్రొసీజర్స్ పట్టవు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటి అంటే ఎవడన్నా డబ్బులు ఉన్నోడు ఏదన్నా కేసులో ఇరుక్కుంటే వాడి తరఫున మాట్లాడితే వాళ్ళు 4 చిల్లర పైసలు వేస్తారు, అమ్ముడు పోదాం. అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదు ఈ సొసైటీకి. కాకపోతే వీళ్ళు చెప్పే మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సామాన్య జనాలు. కానీ అలా అవ్వకుండా ఉండాలి అని అంటే, చట్టాలపైన గౌరవం రావాలి అంటే గనక, చట్టాల పట్ల వ్యవస్థల పట్ల గౌరవము నమ్మకం రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద కేసులు నమోదు కావాలి. నమోదు అవ్వకపోతే అవనంతసేపు వీళ్ళు ఇట్లా పేట్రేగి మాట్లాడుతూనే ఉంటారు. ఏముందండి, మాటలే కదా, 4 మాటలు మాట్లాడడం ఏం కష్టం, మాట్లాడేస్తారు వాళ్ళు. మాట్లాడేసేసేసి దానికి ఛార్జ్ చేస్తారు. లాయర్లు ఛార్జ్ చేయట్లేదా, అదేమంటే డాక్టర్లు ఛార్జ్ చేయట్లేదా, వీళ్ళ తరఫున మాట్లాడితే మాకు ఛార్జ్ ఇస్తే తప్పేంటి అన్నట్టుంటారు. కానీ వీళ్ళు చేసేది ఏంటి అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా నిందితుల వైపు వీళ్ళు ఉంటున్నారు. అప్పుడు బాధితుల బాధ ఎవరికి అర్థమవుతుంది? తప్పుదో పట్టించేలాగా ఉన్నాయి వీళ్ళు మాట్లాడేది. పోక్సో చట్టం తప్పు అని వీళ్ళు మాట్లాడుతుంటే, పోక్సో చట్టం ఏమన్నా మీరు అడిగినంత ఈజీగా రాలా. ఏ చట్టమైనా సరే చాలా సంవత్సరాల తరబడి దాని మీద కృషి చేసి అప్పుడు వస్తుంది. పైగా వీళ్ళు మాట్లాడుతున్న ఒక ప్రశ్న, ఇది వినే వాళ్ళకి బాగానే ఉంది కదా, కరెక్టే మాట్లాడుతున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఒక దుర్మార్గమైన ఆలోచనని సమాజంలోకి తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండి రేపొద్దున నిండిపోతే ఈ అమ్మాయికి తెలివి వచ్చేస్తా, ఈలోపు తెలివి ఉండదా ఆ అమ్మాయికి అని మాట్లాడుతున్నారు. నేను అంటాను, ఓటేయడానికి 18 ఏళ్ళు నిండాలి. మరి 18 ఏళ్ళకి ఒక్కరోజు ముందున్నా సరే నీ ఓటు నమోదు కాదు. నువ్వు నమోదు చేసుకునే నాటికే నీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి, ఎలక్షన్ నాటికి కాదు. నీకు ఓటు హక్కు వచ్చే రోజు, నువ్వు అప్లై చేసుకునే రోజుకి నీకు నిండి ఉండాలి. ఏమండి, రేపు పొద్దున్న నిండుతుందండి నాకు, ఇవాళ నా అప్లికేషన్ తీసుకోండి అంటే తీసుకుంటారా? అంటే ఒక్క రాత్రిలో ఏమైపోద్దండి అని చెప్పి అక్కడ కుంటివాదన గుడ్డివాదన చేస్తూ వింటారా వాళ్ళు?
వెళ్ళవయ్యా అని బంట్రోత్ చేత బయటికి నెట్టిస్తారు. అట్లాగే ఒక వ్యక్తి రిటైర్ అవుతున్నాడు, 60 సంవత్సరాలకి రిటైర్మెంటు. ఏం నిన్నలాగానే ఉన్నాను ఇవాళ కూడా, నిన్నటికి వాళ్ళకి తేడా ఏంటి, నేను రిటైర్ అవ్వను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిదే ఇది కూడా. అందుకని వాళ్ళు ఒక వయసుని నిర్దేశించారు, దాన్ని మనం గౌరవించి తీరవలసిందే. అందుకని చెప్పి ఇదంతా నంబర్ గేము అని కొంతమంది మాట్లాడేస్తున్నారు, చాలా తెలివైన వాళ్ళమని చెప్పి. మీ తెలివి మీ దగ్గరే పెట్టుకోండి, కానీ మీరు ప్రపంచానికి తెలివితేటలు నేర్పాలని అనుకోకండి. ఎందుకంటే ఈ చట్టాన్ని రూపొందించిన వాళ్ళల్లో చాలామంది న్యాయ కోవిదులు ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, చాలామంది సోషల్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. అందుకని ఈ చట్టాలను మీరు ఆషామాషి చేయకండి.